సరే ఇప్పుడు లాటరీస్ చాలా మంది లాటరీస్ నమ్ముతున్నారు, అంటే నాకు డబ్బులు వస్తాయి అని. సో లాటరీస్ని నమ్మచ్చా అసలు? సరే, లాటరీ నిజంగానే తీసుకుంటేనే తగులుతుందో లేదో తెలియదు. అంతేగాని వాట్సాప్లోను ఇంకో చోట్లోను లేకపోతే మీ మొబైల్ నెంబర్కి లాటరీ తగిలింది, మీ ఈమెయిల్ ఐడికి లాటరీ తగిలింది, ఇంకోటి ఏంటంటే అది ఇంత ఫేకే. గుర్తుపెట్టుకోండి, ఏదైనా కానీ అఫీషియల్ వెబ్సైట్స్ అనేవి ఉంటాయి. దేనికైనా కానీ గవర్నమెంట్ అప్రూవ్డ్ వెబ్సైట్స్, గవర్నమెంట్ అప్రూవ్డ్ దాంట్లోనే. అది దట్టు మీరు లాటరీ కూడా తీసుకోండి. అలా ఇప్పుడు కేరళలోనో అస్సాంలోనో ఏదో లాటరీ ఉందనుకోండి, ఆ లాటరీ తీసుకుంటే తగులుతుంది, తీసుకోకుండా అయితే తగలదు. ఫస్ట్ పాయింట్, ఈ లాటరీ కానీ ఇంకోటి కానీ ఆర్గనైజర్స్కే బెనిఫిట్ ఉంటుంది. లాటరీ వాడేం సొంతం నుంచి డబ్బులు ఇవ్వడు. 1,00,000 మంది నుంచి ఒక్కొక్కటి దగ్గర 1 రూపీ తీసుకుంటే 50,000 ఇస్తాడు. 50,000 1 దగ్గర పెట్టుకుంటాడు అన్నట్టు. మీది పోయేది 1 రూపాయనే, కానీ కొంతమంది 1,00,000 రూపాయలు పెడతారు. అది ప్రాబ్లం అన్నట్టు. సో బేసికల్గా ఈ లాటరీస్ ఇవన్నీ సాధ్యమైనంత వరకు మన చెమటను నమ్ముకొని, మన శక్తిని నమ్ముకొని మనం బతకాలి. ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇవన్నీ తగ్గిపోతాయి అన్నట్టు. ఎనీ ఈజీ మనీ ఈజ్ డేంజర్. ఓకే, లాటరీలో లక్కు కొద్దీ వస్తే ప్రాబ్లం లేదు, అంతేగాని నువ్వు లాటరీ కోసం లాటరీ కొనడం స్టార్ట్ చేసినావు అనుకో, గాన్ అన్నట్టు. సో సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. ఫ్రీగా వచ్చే ఏ రూపాయి మనది కాదు, మనం నష్టపోతున్నాం. ఫ్రీ ఈజ్ ఎక్స్పెన్సివ్ అన్నట్టు మామూలుగా. సో దానికంటే ముందు దాంట్లో చెప్తున్న ప్రకారము ఈ ఆన్లైన్లో ఎవరిని నమ్మకూడదు అని చెప్పిన. నాకు 10 years బ్యాక్ ఆన్లైన్లో ఒక అమ్మాయి ఐ లవ్ యూ అని చెప్పింది అన్నట్టు. నేను ఐఎమ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, వాట్ డూ యూ వాంట్ అని చెప్పినాను. సారీ అంకుల్ అని బ్లాక్ చేసింది. నిజ జీవితంలోనే మనల్ని ప్రేమిస్తారో లేదో తెలియదు, ఆన్లైన్లో ఎవరన్నా ప్రేమిస్తారంటే నమ్మాలనా? సింపుల్ లాజిక్ అప్లై చేయాలన్నా ఏదైనా కానీ. ఆన్లైన్లో ఎందుకు అమ్మాయిలు అబ్బాయిలు వచ్చి ప్రేమిస్తారు? వాళ్ళు చీటర్స్ తప్ప ఏం కాదని చెప్పడానికి అన్నట్టు.